తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు బీసీజేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని పదే పదే చెప్పి 17% తగ్గించడం దారుణమన్నారు. బీసీలకు న్యాయం చేయకపోతే ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. బీసీలకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారని ప్రశ్నించారు బీసీజేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. ప్రభుత్వం మాట తప్పి బీసీలకు ఇచ్చినటువంటి హామీని తుంగలోకి దొక్కి అడ్డంగా ఇలా సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా బీసీలను తడిగుడ్డతో గొంతు కోసి ఇలా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పి పదే పదే తమ ఉపన్యాసాల ద్వారా ఉదరగొట్టి బీసీల ఓట్లు దండుకొని గద్దెనెక్కిన తర్వాత ఈరోజు బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ పచ్చి మోసం చేసింది. అసలు ఎంత గమ్మత్ అంటే ఇది ఏమిటికి అయింది? ఈ ఎక్కడ పోయినాయి తగ్గించినటువంటి ఈ బీసీ రిజర్వేషన్లు ఎక్కడ పోయినాయి? మాకు ఎస్సీలకు ఎస్టీలకు పోలే, జనరల్కు దారి మళ్లించారు. జనరల్కు దారి మళ్లించడం అంటే బీసీలను సర్పంచులు కాకుండా కుట్ర చేయడమే. బీసీలను గ్రామ స్థాయిలోనే వాళ్ళని రాజకీయంగా అణిచేసి వారు సర్పంచ్ అయితే ఎమ్మెల్యేల పోటీకి వస్తారు, ఎమ్మెల్యేలు అయితే మంత్రులకు పోటీకి వస్తారు, మంత్రుడైతే ముఖ్యమంత్రికి పోటీకి వస్తారనే ఉద్దేశంతో ఇలా తెలంగాణలో రెడ్ల రాజ్యాన్ని తీసుకురావడం కోసమే జీవో నెంబర్ 46 తీసుకొచ్చారు. 46 ద్వారా తెలంగాణలో బీసీలను రాజకీయ సమాధి చేశారు. తెలంగాణలో బీసీలను రాజకీయంగా భూస్థాపితం చేసడానికి తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.